పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మీకు స్తోత్రములు. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతూ రమ్మని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధి నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేని వాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొనండి. మీ ఆత్మపూర్ణిగా చేయండి. మీరు అభిషేకించి వాడుకొనండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. ఓ దేవా, మీ దయ చొప్పున అయా మా అందరితో మీరు మాట్లాడుతూ రండి. వాక్యం యొక్క వెలుగులో మాలోని లోపల మేము గ్రహించడానికి దేవా, ఓ ప్రభువా, మేము సరి చేసుకుని యోగ్యమైన విధానంలో ప్రభువుల్లో పాలుపంపులు పొందడానికి మీరే కృపనివ్వండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని మీ వాక్యం రాయబడిన మాట ప్రకారం అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. దేవా, ఈ ఆవరణం అంతటినీ మీ స్వాధీనంలో ఉంచుకునండి. ఇక్కడ మీ వెలుగునుంచండి నాయన. దేవా, మీ యొక్క ప్రసన్నతను ఉంచండి. మీ తేజో మహిమ ఇక్కడ నిలుచున్నట్లుగా చేయనాయన. ప్రతి విధమైన ఆటంకాన్ని తొలగించండి. మీరే అన్ని విషయాలు మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 39వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 39వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 3 విషయాలను మనం చూద్దాం. ఈ 3 విషయాలు ఏంది అంటే, ఒకటి 3 దినములు, రెండవది 3 నెలలు, మూడవది 3 సంవత్సరములు. ఈ 3 సందర్భములను మనం చూద్దాం. 3 దినములు అనే మాట రాయబడిన సందర్భాన్ని, 3 నెలలు అనే మాట రాయబడిన సందర్భాన్ని, 3 సంవత్సరములు అనే మాట రాయబడిన సందర్భాన్ని మనము చూద్దాం. మొదటిగా 3 దినములు అనే మాట రాయబడిన సందర్భాన్ని మనం చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 39వ వచనములో 3 దినములు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. దావీదు ఇంకా రాజుగా చేయబడక మునుపు రూబేనీయుల్లోనూ గాదీయుల్లోనూ మనిషి అర్ధగోత్రపు వారిలో కొంతమంది యోధులు
దావీదు దగ్గరకు వచ్చినట్లు ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. వీరు దావీదుతో కూడా 3 దినములు ఉండి అన్నపానములు పుచ్చుకున్నట్లుగా 39వ వచనంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, దావీదుతో కూడా 3 దినములు ఉంటూ వచ్చిన వారు ఎవరో మనము గమనిస్తూ ఉంటున్నాం. రూబేనీయుల్లోను గాదీయుల్లోను మనిషి అర్థగోత్రపు వారిలో మరి యోధులు అని ఇక్కడ రాయబడింది. వీరు మరి దావీదుతో కూడా 3 దినములు ఉన్నారు, ఉండి అన్నపానములు పుచ్చుకుంటూ వచ్చినట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. దావీదుతో కూడా 3 దినములు ఉంటూ వచ్చిన ఈ యోధులు ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నారో మనము తెలుసుకోవాలి. వారు ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉన్నారు అంటే చూడండి, 37వ వచనం. మరియు యోర్దాను నది అవతల నుండి రూబేనీయుల్లోను గాదీయుల్లోను మనిషి అర్థగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధమును ధరించిన యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధమును ధరించి హెబ్రోనుకు వచ్చేరి. చూడండి, ఇక్కడ మరి దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై అనే మాట వ్రాయబడి ఉంది. వీరి యొక్క హృదయములో ఒక కోరిక ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కోరిక ఎలాంటిది అంటే మంచి కోరిక. గమనించండి, దావీదుతో కూడా 3 దినములు ఉంటూ వచ్చిన ఆ యోధులు ఒక మంచి కోరికను వారి హృదయములో కలిగి ఉన్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే మన జీవితంలో ప్రభు ప్రజలంగా మంచి కోరికలను కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి విరోధమైన కోరికలు మనలో ఉండకూడదు. దేవుని యొక్క వాక్యానికి విరోధమైన కోరికలు మనలో ఏమాత్రం ఉండకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి కోరికలను, దేవుడు మెచ్చుకునే కోరికలను మనము కలిగినటువంటి వారంగా ఉండాలని వాక్యము ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ యోధుల యొక్క కోరిక ఏంది అంటే ఇశ్రాయేలు మీద దావీదును రాజుగా నియమించాలి అని వారు కోరుతూ ఉన్నారు. దావీదు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండడం అనేది దేవుని చిత్తం. దావీదు ఇశ్రాయేలీలకు రాజుగా ఉండడం అనేది దేవుని చిత్తం. మరి దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాలి అని వీళ్ళు కోరుతా వచ్చారు. అంటే వీరు దేవుని చిత్తము జరిగించబడాలని కోరుతున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. వీరి యొక్క కోరిక ఏంటంటే దేవుని చిత్తము జరిగించబడాలి, దేవుని చిత్తము జరిగించబడాలి అని వారు కోరుతూ వచ్చారు. ఆ దేవుని చిత్తము జరిగించబట్టు కొరకై వారు ఎంతో ప్రయాసపడుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. వీళ్ళ మన జీవితంలో కూడా ఇలాంటి కోరిక కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని
జరిగించే వారంగా, అంటే దేవుని చిత్తము జరిగించబడాలి అనే కోరిక కలిగిన వారంగా ఉండి దేవుని చిత్తము జరిగించబడినట్లు మనం ప్రయాసపడాలి. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబములో, సంఘములో కూడా దేవుని చిత్తము జరిగించబడాలి అనే కోరికను మనం కలిగిన వారంగా ఉండాలి. ఆ దేవుని చిత్తము జరిగించబడినట్లు మనం ఎంతో ప్రయాసపడే వారంగా కూడా ఉండాలి. ఇటు అనుభవం అనేది మనము కలిగి ఉన్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో మరి ఇంకా కొంతమంది కొన్ని కోరికలు కలిగినటువంటి వారుగా ఉన్నట్లు మనం చూడవచ్చు. చూడండి, కీర్తన 120వ కీర్తన 7వ వచనం. నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. ఇక్కడ భక్తుడు, కీర్తనాకారుడు ఏం కోరుతున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. తను అంటున్నాడు, నేను కోరునది సమాధానమే అని. తను ఏం కోరుతా ఉన్నా అంటే సమాధానమును కోరుతా ఉన్నాడు. తాను కలహ ప్రియుని యొద్ద నివాసం చేస్తూ ఉన్నాడు. అంటే కలహాన్ని బాగా ఇష్టపడే వ్యక్తి దగ్గర నివాసం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ కీర్తనాకారుడు ఏం కోరుతున్నాడంటే సమాధానమును కోరుతా ఉన్నాడు. కలహాన్ని కోరుకోవడం లేదు, వివాదాన్ని కోరుకోవడం లేదు, గొడవలను కోరుకోవడం లేదు. తాను సమాధానమును కోరుకుంటున్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రభు ప్రజలంగా మనము సమాధానమును కోరుకోవాలి. సమాధానమును కోరి అందరితో మనం సమాధానంగా ఉండాలి. ఎవరి మీదనే కానీ విరోధాన్ని మనం కలిగి ఉండకూడదు. ఎవరి మీదనే కానీ కక్ష మనం కలిగి ఉండకూడదు. ఎవరి మీదనే కానీ మరి కలహించే విధానం అనేది మనము కలిగినటువంటి వారంగా ఉండకూడదు. గమనించండి, ప్రభుని ఎరిగిన తర్వాత మనము ఎవరి మీద విరోధంగా ఉండక అందరితో సమాధానం కలిగినటువంటి వారముగా ఉండాలి. కొంతమంది దేవుని ఎరగక మునుపు ఎలా ఉంటారంటే, మరి గమనించండి, గొడవలు పోట్లాటల్లో బాగా ప్రసిద్ధి చెందినవారుగా ఉంటారు. బాగా ఎవరు పోట్లాడతారు అనే పోటీ పెడితే ఆ పోటీలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటారన్నమాట. అలాంటి గొడవలాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ప్రభుని ఎరిగిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఆ విధానాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. రక్షణ పొందిన తర్వాత ఎలాంటి స్థితిలోకి రావాలా? గమనించండి, పోట్లాడము నాకు చేత కాదు అన్న స్థితిలోనికి రావాలా? ఏం చేత కాదు? పోట్లాడడం నాకు చేత కాదు అనే స్థితికి మనం రావాలి. గమనించిన, ప్రభుని ఎరిగిన తర్వాత మన జీవితం పూర్తిగా మారాలి. ప్రభుని ఎరిగిన తర్వాత కూడా మనం అందరితో పోట్లాటలు పెట్టుకుని, అందరితో గొడవలాడుతూ, అందరితో విరోధంగా ఉంటే మన ద్వారా ప్రభు యొక్క నామానికి అవమానం వస్తుంది. మన ద్వారా ప్రభు యొక్క నామము దూషించబడుతుంది. గమనించండి, మన జీవితంలో మనము ఎవరితో విరోధంగా ఉండకూడదు, అందరితో మనము సమాధానంగా ఉండాలి. వాక్యములో రాయబడింది, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించుడి అని. అంతేకాదు, శక్యమైతే మనుషులందరితో సమాధానముగా ఉండుడి అని రాయబడింది. మన జీవితంలో అందరితో సమాధానంగా ఉండాలి. ఎవరితో మనము
కొట్లాడే వారంగా, పోట్లాడే వారంగా, మనము విరోధం కలిగినటువంటి వారంగా ఏమాత్రము ఉండకూడదు. భక్తుడు కీర్తనాకారుడు ఏం కోరుతున్నాడంటే సమాధానమును కోరుతూ ఉన్నాడు. మనం కూడా సమాధానమును కోరేవారంగా ఉండి అందరితో మనం సమాధానంగా ఉండాలి. అలాగే ఇంకొక మాట మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. రాజులు 2వ గ్రంథము 5:3. అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు దేశపు చిన్నది కలిగి ఉన్న కోరికను గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈమె యొక్క కోరిక ఏంటంటే, మరి తన యజమానుడు నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు, ఆ నయమాను బాగు చేయబడాలి అని ఈమె కోరుతూ ఉంది. అంటే షోమ్రోన్లో ఉన్న దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడు ఈ నయమానుకున్న కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు. నయమాన్ దగ్గరికి మరి వెళ్ళమని ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమాను యొక్క భార్యకు తెలియజేస్తూ వచ్చింది. మరి నయమాను యొక్క భార్య నయమానుకు తెలిపినప్పుడు నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. మరి తాను శుద్ధి నొంది తిరిగి వచ్చినట్లుగా వాక్యములో మనము గమనించవచ్చు. చూడండి, ఈ యొక్క ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమానుకు క్షేమము కలగాలని కోరుతూ వచ్చినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఈమె యొక్క కోరిక ఏంటంటే నయమానుకు క్షేమము కలగాలని ఆమె కోరింది. మరి నయమానునకు క్షేమము కలిగే మార్గాన్ని చూపించింది. నయమాను క్షేమాన్ని పొందుతూ వచ్చాడు. గమనించండి, మరి ఈ నయమాను ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి ఎంతో కీడు చేసిన వాడు. ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఈ యొక్క నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి. ఈ వ్యక్తి తన సైన్యంతో కూడా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. మరి ఆ ఇశ్రాయేలుపై యుద్ధం చేసి ఈ చిన్నదాన్ని ఇశ్రాయేలు దేశము నుండి సిరియా దేశానికి తీసుకొచ్చాడు. తన ఇంటిలో మరి తన భార్య దగ్గర పనిచేయడానికి ఒక బానిసగా తన ఇంట్లో ఉంచుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నది నయమాను యొక్క భార్య దగ్గర పనిచేస్తూ ఉంది. చూడండి, నయమాను ఆమెకు మరి చేసిన కీడేందంటే ఆమెను తల్లిదండ్రుల నుండి కుటుంబం నుండి దూరం చేస్తూ వచ్చాడు, బంధువుల నుండి దూరం చేస్తూ వచ్చాడు, దేశము నుండి దూరం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ఆ ఇశ్రాయేలు దేశపు చిన్నదానికి నయమాను ఎంతో బాధ కలిగించిన వాడుగా ఉన్నాడు, ఎంతో కీడు చేసిన వాడుగా ఉన్నాడు. తనకు బాధ కలిగించి తనకు కీడు చేసినటువంటి ఆ నయమాను యొక్క క్షేమాన్ని ఈమె కోరుతూ వచ్చింది. ప్రియులారా, మన జీవితంలో కూడా ఈ లోకంలో ప్రభు ప్రజలంగా మనకు బాధ కలిగించిన వారి యొక్క క్షేమాన్ని కోరాలి. ఏం కోరాలా? మనకు బాధ కలిగించిన వారి యొక్క క్షేమాన్ని మనం కోరాలి. మనకు ఎవరైతే కీడు చేస్తూ ఉన్నారో వారి క్షేమాన్ని మనం కోరాలి. మనకు బాధ కలిగించిన వారి యొక్క క్షేమము, మనకు కీడు చేస్తున్నటువంటి వారి యొక్క క్షేమాన్ని కోరి వారికి క్షేమము కలుగునట్లుగా మనం ప్రయాసపడాలి. ఇది సాధ్యమవుతుందా? కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఈ జన్మలో కాదు కానీ ఇంకొక జన్మ ఉంటే చూద్దామని అన్నట్టుకుంటారు. గమనించండి, అట్టి మనసు అసలు రాదు. మనకు కీడు చేశారా, వాళ్ళు ఏం కావాలని కోరుతాం? మనం వాళ్ళు పాడైపోవాలని కోరుతాం, వారు నాశనం అయిపోవాలని చెప్పి కోరుతాం. కానీ
వారు మేలు పొందాలని పొరపాటును కూడా కోరం. ప్రియులారా, మన జీవితంలో ప్రభు ప్రజలంగా మనకు బాధ కలిగించిన వారి యొక్క క్షేమాన్ని కోరే స్థాయికి ఎదగాలి. మనకు నష్టము కలిగించిన వారి యొక్క మేలును కోరే స్థాయికి మనం ఎదగాలి. మనకు కీడు చేసిన వారి యొక్క మేలును కోరేవారంగా, వారికి మేలు కలుగునట్లు ప్రయాసపడేవారంగా మనం సిద్ధపరచబడాలి. ఈ విధంగా మన జీవితం ఉందా? ఒక్కసారి మనం మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. పిల్లలు గమనించండి, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాము, దావీదుతో కూడా 3 దినములు ఉన్నటువంటి ఆ యొక్క యోధులు కలిగి ఉన్న అనుభవాన్ని, వారు ఒక మంచి కోరిక కలిగిన వారుగా ఉన్నారు. పిల్లలు మనం కూడా మరి కొన్ని విధాలైన మంచి కోరికలను కలిగి ఉండాలి. అవేంటో 3 మనం చూస్తూ వచ్చాం. ఒకటి, దేవుని చిత్తము జరగాలి అనే కోరిక కలిగి దేవుని చిత్తము జరిగించబడినట్లు మనం ప్రయాసపడాలి. రెండవది, సమాధానమును కోరేవారంగా ఉండి అందరితో సమాధానంగా ఉండాలి. మూడవది, మనకు బాధ కలిగించిన వారి యొక్క మేలు కోరేవారంగా ఉండి వారికి మేలు కలుగునట్లు మనం ప్రయాసపడాలి. ప్రియులారా, ఇలాంటి కోరికలు మనలో ఉన్నాయా? మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇంతవరకు ఇలాంటి కోరికలు లేని వారంగా మనం ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరికను ఇకనైనా ఇలాంటి కోరికలు కలిగినటువంటి వారంగా మనం సిద్ధపరచబడినట్లు ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 56వ వచనం. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఈ వచనములో 3 నెలలు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం, మరియ ఇంచుమించు 3 నెలలు ఎలిజబెత్తో కూడా ఉంది అనే మాటను, మరియ ఎలిజబెత్తో కూడా 3 నెలలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరియ తన ఇంటికి వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ ఎలిజబెత్తో కూడా 3 నెలలు ఉంటూ వచ్చిన మరియ జీవితం ఎలాంటిదిగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎలిజబెత్తో కూడా 3 నెలలు ఉంటూ వచ్చిన మరియ ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉంది గమనించండి. మరి మరియ జీవితంలో దేవుని విషయమై ఎలాంటి విధానాన్ని కలిగి ఉందో మనం గమనించవచ్చు. చూడండి, 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. చూడండి, ఇక్కడ ఆమె అంటుంది, నా ప్రాణం ప్రభువును గణపరుచుచున్నది అని. అంటే మరియ ప్రభు విషయమై ఎలాంటి విధానం కలిగి ఉంది అంటే ఆమె ప్రభువును గణపరిచేదిగా ఉంది. మన జీవితంలో కూడా ప్రతి దినం ప్రభువుని గణపరిచే వారంగా ఉండాలి. మనము ఆత్మీయంగా ఎదగాలి అంటే, మన జీవితం ఆత్మీయంగా ఫలభరితంగా ఉండాలి అంటే, మనము జయ జీవితం కలిగిన వారంగా ముందుకు సాగాలి అంటే ప్రతి దినం మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని పొగిడే వారంగా, దేవుని గొప్ప చేసే వారంగా ఉండాలి. మనం ప్రతిదినము దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి కొంత సమయాన్ని కేటాయించుకొని మనం ప్రతిదినము దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో దాన్ని బట్టి ఆయన మనం ఘనపరచాలి. దేవుడు మనకు ఎలాంటి మేలు చేస్తూ ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన్ను ఘనపరచాలి. ప్రియులారా, గమనించండి, దేవుణ్ణి ఘనపరచడము, దేవుని స్తుతించడము, మరి దేవునికి స్తోత్రాలు చెల్లించడం అనేది మన జీవితానికి ఎంతో అవసరము. మరి భక్త సింగర్ పుస్తకాల్లో మనం చూస్తే ఒకచోట ఈ విధంగా రాయబడింది.
ఎవరైతే ప్రభువును స్తుతించేవారుగా ఉండరో వారి జీవితము మరి ఎండిపోయినటువంటి విధానంలో ఉంటుంది అని, అంటే వారి జీవితము ఫలభరితంగా ఉండదు, వారి జీవితము మరి పచ్చదనం కలిగిన విధానంలో ఉండదు, ఎండిపోయినటువంటి స్థితే. ప్రియులారా, చాలామంది దేవుని ఎరిగి దేవుని బిడ్డలుగా పిలువబడుతూ దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవుణ్ణి గణపరిచే విషయంలో, దేవునికి స్తోత్రాలు చెల్లించే విషయంలో ఏమాత్రం ఆసక్తి చూపించకుండానే కొనసాగుతూ ఉన్నారు. అలాంటి స్థితి మనలో ఉండకూడదు. ప్రతి దినము కొంత సమయాన్ని మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించడానికి కేటాయించి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. అప్పుడు మన జీవితము ఆశీర్వాదకరంగా చేయబడుతుంది. మన జీవితంలో ఎంతో మేలు పొందే వారంగా ఉంటాం. చూడండి, ఇక్కడ మరియా కలిగిన అనుభవం ఏంటంటే దేవుని విషయమై ఆమె ఎలాంటి విధానం కలిగి ఉంది అంటే దేవుణ్ణి ఆమె ఘనపరుస్తూ ఉంది. దేవుణ్ణి ఆమె ఏం చేస్తూ ఉంది? ఘనపరుస్తూ ఉంది. మనం కూడా ప్రతి దినము దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి. అలాగే మరి ఈ మరియ జీవితంలో ఉన్న ఇంకొక అనుభవం అదేంటంటే మరి తోటి వారి విషయమై తన విధానం ఎలా ఉందో మనము గ్రహించాలి. దేవుని విషయమే తన యొక్క విధానం ఏంది అంటే దేవుణ్ణి ఆమె ఘనపరిచేదిగా ఉంది అని మనం చూస్తూ వచ్చాం. మరి తోటి వారి విషయమై ఆమె యొక్క విధానం ఏ రీతిగా ఉందో మనము తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, మరి ఈ 3 నెలల్లో ఆమె ఎలిజబెత్తో కూడా ఉంది. అంటే ఇక్కడ ఇద్దరు కనపడతా ఉన్నారు, మరియతో పాటు ఎలిజబెత్. ఇప్పుడు చూడండి, మరియ స్థాయి గొప్పదా, ఎలిజబెత్ యొక్క స్థాయి గొప్పదా అని మనము ఆలోచన చేసినట్లయితే మరి ఎవరి స్థాయి గొప్పది? మరియ స్థాయి గొప్పది. గమనించండి, మరి మరియ యేసుక్రీస్తు ప్రభువునకు జన్మనివ్వబోతా ఉంది. ఎలిజబెత్ ఏమో బాప్తిస్మిచ్చి యోహానుకు జన్మనివ్వబోతా ఉంది. ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఎలిజబెత్ కంటే మరియ స్థాయి గొప్పదిగా ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మరి ఈ లోకానికి పంపడానికి దేవుడు మరియను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. మరియ గర్భం ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎలిజబెత్ కంటే మరియ స్థాయి మరి కొంత గొప్పదిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇప్పుడు తన స్థాయి గొప్పది, ఎలిజబెత్ స్థాయి ఏమో తనకంటే తక్కువ స్థాయి. ఇప్పుడు మరియ ఎలిజబెత్ని ఏమైనా తృణీకరించిందా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఏమాత్రము తృణీకరించలేదు. నేను గొప్ప స్థాయిలో ఉన్నాను, నాకంటే ఈమె తక్కువ స్థాయిలో ఉంది అని మరి ఎప్పుడు కూడా ఎలిజబెత్ను ఆమె తక్కువ చేసి మాట్లాడలేదు, ఎలిజబెత్ను తృణీకరించలేదు. ప్రియులారా, ఎలిజబెత్ని ఏమాత్రం తక్కువ చేయలేదు. ఆమెకెంతో విలువిచ్చి మాట్లాడుతూ వచ్చింది. ఆమెకెంతో విలువిచ్చినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, వాక్యం మనం చూస్తే మరి గొలియాతును గురించి, దావీదును గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆకారానికి వీరిద్దరిని చూస్తే వీరిలో ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి? గొలియాతే గొప్పవాడు. దావీదేమో చిన్నోడుగా ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు. ఇప్పుడు గొలియాతు తనకున్నటువంటి మరి బలాన్ని బట్టి, తనకున్న సామర్థ్యాన్ని బట్టి దావీదుని ఏం చేస్తూ వచ్చాడంటే తృణీకరిస్తూ వచ్చాడు. గమనించండి, గొలియాతు దావీదు కంటే చాలా బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ గొలియాతు దావీదుని ఏం చేస్తూ ఉన్నాడంటే
తృణీకరిస్తూ వచ్చాడు. అయితే దావీదు చేతులను గొలియాతు ఏమైపోయాడు? హతమైపోతూ వచ్చాడు. చూడండి, ఇక్కడ గొలియాతు అనుకున్నటువంటి స్థితిని బట్టి దావీదు కంటే తాను మరి గొప్ప స్థితి కలిగి ఉన్నాడు కాబట్టి తనకున్న స్థితిని బట్టి దావీదుని ఏం చేశాడు? తృణీకరిస్తూ వచ్చాడు. ప్రియులారా, కొన్నిసార్లు మనము గొలియాతు వలె ఉంటాం. ఇతరులను మనం తృణీకరించే వారంగా ఉంటాం. ఇతరులని మరి తేలిగ్గా మాట్లాడే వారంగా ఉంటాం. ప్రియులారా, గమనించండి, అలాంటి విధానం అనేది మనలో ఉండకూడదు. మనము భౌతికంగా ఇతరుల కంటే ఉన్నత స్థాయి కలిగిన వారంగా ఉండొచ్చు. ఆత్మీయంగా కూడా ఇతరుల కంటే మనము ఉన్నత స్థాయిలోనికి దేవుడు మనం తీసుకుని రావచ్చు. అయితే మనము మనకున్న భౌతికపరమైన స్థాయిని బట్టి, మనకున్నటువంటి ఆత్మీయమైన స్థాయిని బట్టి మనకంటే తక్కువగా ఉన్నటువంటి వారిని ఏం చేయకూడదు? మనము తృణీకరించకూడదు. వారి విషయమై మనం తేలిక చేసి వారిని మాట్లాడకూడదు. మనం ఎంతో జాగ్రత్త పడాలి. ప్రియులారా, ఇతరుల విషయంలో మన వైఖరి ఏ విధంగా ఉంది? కొంతమంది ఇతరులని మరి తిరస్కారంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అసలు అవసరం లేదు, వేస్ట్ అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం ఆ రీతిగా అనకూడదు. దైవజన భక్త సింగ్ గారు ఒక మాట చెప్తా వచ్చాడు. ఆయన పుస్తకాల్లో మనం చదవచ్చు. అదేంటంటే, సంఘములో ప్రతి ఒక్కరూ సమానంగా అవసరమైన వారు. ఎట్లా అవసరమైన వారు? సమానంగా అవసరమైన వారు, సమానంగా విలువైన వారు, సమానంగా ప్రాముఖ్యమైన వారు. గమనించండి, సమానంగా అవసరమైన వారు, సమానంగా విలువైన వారు, సమానంగా ప్రాముఖ్యమైన వారు. అంటే నాకంటే వేరే వ్యక్తి తక్కువ అని నేను ఎంచుకోకూడదు, నేను అనుకోకూడదు. మన జీవితంలో ఎదుటి వాళ్ళు నాకంటే తక్కువ అని చెప్పి మనం అనుకునే వాళ్ళని తృణీకరించకూడదు. అందరూ సమానంగా అవసరమైన వారే. ఒకవేళ వాళ్ళు ఆత్మీయంగా బలహీనలు కావచ్చు, భౌతికంగా పేద స్థితిలో ఉండొచ్చు, అయినా వారు కూడా సమానంగా ఏమై ఉన్నారు? అవసరమైన వారుగా ఉన్నారు. సంఘములో సమానంగా విలువైనటువంటి వారుగా ఉన్నారు, సమానంగా ప్రాముఖ్యమైనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మరి ఎవరినే కానీ మనం తృణీకరించకూడదు, ఎవరినే కానీ తేలిగ్గా మాట్లాడే వారంగా మనము ఉండకూడదు. గమనించండి, మరియా మరి ఉన్నతమైన స్థాయి కలిగి ఉంది. తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఎలిజబెత్ని ఎన్నడూ కూడా తృణీకరించలేదు. ప్రియులారా, మన జీవితం ఏ రీతిగా ఉందో ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఎవరినైనా మనము తృణీకరిస్తూ ఉంటున్నామేమో, ఎవరినైనా మరి తక్కువ చేసి మనం మాట్లాడుతూ ఉన్నాము, పరిశీలన చేసుకుని అలాంటి స్థితిని మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. అలాగే మరియను గురించి ఇంకొక విషయాన్ని కూడా మనం చూడవచ్చు. అదేంటి అంటే, మరియా ఆమె విషయమై ఎలాంటి విధానం కలిగి ఉందో మనం తెలుసుకోవాలి. మరియా తన విషయమై ఎలాంటి విధానాన్ని కలిగి ఉంది? చూడండి, ఒక మాట ఇక్కడే 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. చూడండి, ఇక్కడ మరి అంటుంది ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అని. దాసురాలని అని అంటా ఉంది. ఏమంటుంది? దాసురాలను. నేను యజమానురాలను అంటల్లా. ఏమ్మా, యజమానురాలంటే ఎక్కువ అని, దాసురాలంటే తక్కువ అని. కాబట్టి ఇప్పుడు ఇంట్లో మరి యజమానులు ఉంటారు. యజమానులు ఎవరు ఉండాలా? భర్త యజమానుడిగా ఉండాలా, భార్య యజమానిగా ఉండాలా? భర్తే యజమానుడు. కొంతమంది ఎట్టుంటారంటే భర్తను పక్కన పెట్టేస్తారు, ఇక భార్యలే యజమానులు, ఇక భార్యలే ఇంట్లో రాజులు, రాణులు కాళ్ళే. ఇక్కడ గమనించే విషయం ఏంటంటే,
దాసురాలని అంటా ఉంది. ఈ మాట ఏం చూపిస్తుందంటే తగ్గించుకునే విషయాన్ని చూపిస్తూ ఉంది. ఏం చూపిస్తూ ఉంది? తగ్గించుకునే విషయం. అంటే ఆమె మరి తన విషయం ఎలాంటి విధానం కలిగి ఉంది అంటే తగ్గించుకుంటా ఉంది. ఏమాత్రం కూడా తనకున్న స్థితిని బట్టి గర్వించడం లేదు. యేసుక్రీస్తు ప్రభువును గర్భం ధరించే ఆధిక్యత ఆమెకు ఇవ్వబడింది. ఈ గొప్ప ఆధిక్యత కలిగినటువంటి ఈమె మరి ఏమాత్రం తనకున్న ఆధిక్యతను బట్టి గర్వించలేదు, ఎంతో తగ్గించుకుంటా ఉంది. ఇప్పుడు మన జీవితంలో కూడా మరి దేవుడు మనకిస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులను బట్టి మనం గర్వించకూడదు, ఎంతో దీనులంగా తగ్గించుకునే వారంగా ఉండాలి. వాక్యములో మనం చూస్తే దేవుడు కొంతమందికి ఉన్నతమైన స్థితిగతులను ఇచ్చాడు. వాటిని పొంది వాళ్ళు ఏం చేశారంటే మరి ఎంతగానో గర్వించినటువంటి వారుగా ఉన్నారు. దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయంలో ఉజ్జియాను మనం చూస్తే అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడని చెప్పి రాయబడింది. దేవుడు అతను ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఒక ఉన్నతమైన స్థాయిలో అతన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. అప్పుడు తాను గర్విస్తూ వచ్చి చేయకూడని పని చేస్తూ వచ్చాడు, నష్టపోతూ వచ్చాడు. అలాగే దినవృత్తాంతం 2వ గ్రంథములో 12వ అధ్యాయం మనం చూస్తే రెహబామును గురించి రాయబడింది. సొలొమోను కుమారుడైన రెహబాము. దేవుడు మరి ఇతన్ని బలపరిచిన వాడుగా ఉన్నాడు. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అతన్ని బలపరుస్తూ వచ్చాడు. అంటే ఉన్నతమైన స్థాయి ఇచ్చాడు దేవుడు. ఆ స్థాయిలో తాను ఏం చేశాడంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించిన వాడుగా ఉన్నాడు. చూడండి. అలాగే దినవృత్తాంతం 2వ గ్రంథం 18వ అధ్యాయం మనం చూస్తే మరి అక్కడ యెహోషాపాతు రాజును గురించి రాయబడింది. యెహోషాపాతు రాజు మరి ఐశ్వర్యాన్ని ఘనతను మెండుగా పొందుకున్నాడు. దేవుడు ఐశ్వర్యాన్ని ఘనతను మెండుగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ యొక్క యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే దేవునికి శత్రువుగా జీవిస్తున్న ఆహాబుతో మరి స్నేహం చేస్తూ వచ్చాడు, సహవాసం చేస్తూ వచ్చాడు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న ఆహాబుతో సహవాసాన్ని, సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. చూడండి, ఉన్నతమైన స్థాయిని దేవుడిస్తే వాళ్ళు తగ్గించుకుని దేవుని కొరకు జీవించకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు. ఎవరెవరు? ఉజ్జియా, రెహబాము, యెహోషాపాతు రాజు. అయితే మరియా ఉన్నతమైన స్థాయి ప్రభు ద్వారా పొందింది. యేసు ప్రభువును గర్భం ధరించి ఆధిక్యత పొందింది. పొందినప్పటికీ ఏమాత్రము గర్వించలేదు, ఎంతో తగ్గించుకుంటా వచ్చింది. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని భౌతిక పరంగా ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తున్నప్పుడు, దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నప్పుడు మనం ఎంతో జాగ్రత్త పడాలి. ఆ ఉన్నతమైన స్థాయిని బట్టి గర్వించి దేవునికి వ్యతిరేకమైన విధానంలో జీవించే వారంగా మనము కొనసాగే అవకాశం ఉంటుంది కనుక అలాంటి స్థితిలోకి పోకుండా మనం ఎంతో జాగ్రత్త పడుతూ ఎంతో దీనులంగా మనం ప్రభు కొరకు జీవించే వారంగా మనం చేయబడాలి. ప్రియులారా, గమనించండి, మరియా తన విషయమై ఎలాంటి విధానం కలిగి ఉంది అంటే ఎంతో తగ్గించుకుంటా ఉంది. ఉన్నతమైన స్థాయిని దేవుడు ఇచ్చినప్పటికీ ఆమె ఎంతో తగ్గించుకుంటా వచ్చింది. మనం కూడా మరి దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయి మనకిచ్చినా తగ్గించుకుని ప్రభు కొరకు మనం జీవించే వారముగా ఉండాలి. గమనించండి, ఎలిజబెత్తో కూడా 3 నెలలు ఉన్నటువంటి మరియా ఎలాంటి అనుభవాలను కలిగి ఉందో మనం చూస్తూ వచ్చాం. మరియా దేవుని విషయమై కలిగి ఉన్న విధానం ఏంది? దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చింది. అలాగే తోటివారి విషయమై మరియా కలిగి ఉన్న విధానం ఏంది అంటే తోటివారు తనకంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ మరి ఆమె ఏమాత్రము తృణీకరించలేదు. అలాగే మరియా తన విషయమై తాను కలిగి ఉన్న విధానం ఏంది అంటే ఉన్నతమైన స్థాయి దేవుని ద్వారా పొందుకున్నప్పటికీ ఆమె ఎంతో తగ్గించుకుంటా వచ్చింది. ప్రియులారా, మరియా కలిగి ఉన్న యొక్క అనుభవాలు మనలో ఉన్నాయా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇంతవరకు ఈ అనుభవాలు కలిగి జీవించే విషయం తప్పిపోతూ వచ్చినట్లయితే
ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని మరి ఇకనైనా ఈ అనుభవాలు కలిగి జీవించినట్లుగా ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. చివరిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 11:17. దావీదును సొలొమోను నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వాడు నడిచి యోధా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. చూడండి, ఇక్కడ 3 సంవత్సరములు అనే మాట రాయబడింది. ఏ మాట ఉంది ఇక్కడ? 3 సంవత్సరములు. గమనించండి, వాక్యములో మనము పరిశీలించినట్లయితే ఈ సందర్భం ఏంది అంటే, ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోతూ వచ్చారు. ఏ రాజు కాలంలో చెప్పండి? రెహబాము కాలంలో ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోయారు. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో యోధా బెన్యామీను ఈ గోత్రాల వారు ఒక భాగం, వారికి రెహబాము రాజు. 10 గోత్రాలు ఒక భాగం, వీరికేమో యెరోబాము రాజు. ఈ యెరోబాము ఏం చేశాడంటే 2 బంగారు దూడలను చేయించి ఒకటి బేతేల్లో ఇంకొకటి దానులో ఉంచాడు. తన రాజ్యంలో ప్రజలకు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలులారా, ఐగుప్తులో నుంచి మిమ్మును బయటకు రప్పించిన దేవుడు ఇవే అని చెప్తా వచ్చాడు. ఐగుప్తులో నుండి యెహోవాని బయటకు తీసుకొచ్చాడు. కానీ రాజు ఏం చెప్తున్నాడు? ఈ యొక్క దూడలే, ఈ యొక్క బంగారు దూడలే మరి ఐగుప్తులో నుంచి మిమ్మును బయటకు రప్పించినాయి, మిమ్మల్ని ఐగుప్తుల నుంచి బయటకు రప్పించిన దేవుడు ఇవే అని చెప్తా వచ్చాడు. కాబట్టి చాలామంది ఏం చేశారంటే, తన రాజ్యంలో ఉన్న ప్రజలు మరి ఆ బంగారు దొరను పూజిస్తూ ఉంటున్నారు. అయితే కొంతమంది యెహోవాను వెదకడానికి మనసు నిలుపుకుంటూ వచ్చిన కొంతమంది మాత్రము ఈ బంగారు దొరను పూజించడం లేదు. వీళ్ళు యెరూషలేముకి వెళ్తూ ఉన్నారు. యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉంది. ఆ మందిరంలో ఉన్న బలిపీఠం మీద వారు బల్లర్పించేదాని కొరకై యెరూషలేముకి వెళ్తూ వచ్చారు. మరి వారిని గురించి ఇక్కడ రాయబడింది, యెహోవాను వెదుకుటకు మనసు నిలుపుకుంటూ వచ్చిన వీరు 3 సంవత్సరములు దావీదును సొలొమోను నడిచిన మార్గమును నడుస్తూ సొలొమోను కుమారుడు రెహబామునకు సహాయకులుగా ఉంటూ వచ్చారని గమనించండి. వీరు 3 సంవత్సరములు మరి దావీదును సొలొమోను నడిచిన మార్గములో నడుస్తూ రెహబామునకు సహాయకులుగా ఉన్నారు. రెహబామునకు సహాయకులుగా ఉన్న 3 సంవత్సరములు రెహబామునకు సహాయకులుగా ఉన్న వీరు కలిగి ఉన్నటువంటి అనుభవాలు ఏంటో మనం తెలుసుకోవాలి. వీరు కలిగి ఉన్న అనుభవాలు ఏంటి అంటే, గమనించండి, వీరిలో మొదటిగా మనం ఏం చూస్తున్నామంటే, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు వీరు లోబడేవారుగా ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, విగ్రహాలను చేసుకోకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటికి సాగిలపడకూడదు. యెరోబాము రాజు ఏం చేశాడు? విగ్రహాలను చేయించాడు, వాటిని పూజించమని చెప్పాడు తన రాజ్యంలో ఉన్నవారిని. వీరు యెరోబాము యొక్క రాజ్యంలో ఉన్నవారే, అయితే ఆ విగ్రహాలకు నమస్కారం చేయటం లేదు. వీళ్ళు విగ్రహాలకు నమస్కారం చేయలేదు. అంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని వీళ్ళు చేయలేదు. దేవుడు చేయొద్దన్న కార్యాన్ని చేయలేదు. అలాగే ఇంకొక ఆజ్ఞ ఏంది అంటే, దేవుడు ఏ స్థలాన్నైతే తనకు నివాస స్థలంగా ఏర్పాటు చేసుకుంటాడో అక్కడికి ఇశ్రాయేలు వెళ్ళాలి, అక్కడ బలులు అర్పించాలి. అది వారికి దేవుడిచ్చిన ఆజ్ఞ. అంటే దేవుడు వారికి ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు అంటే, నేను ఏర్పాటు చేసుకున్న స్థలానికి మీరు వెళ్ళండి, అక్కడ మీ బలులు అర్పించండి అని చెప్పాడు. ఇప్పుడు యెరూషలేములో
మందిరం ఉంది, అదే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళు ఏం చేయాలి? బలులు అర్పించాలి. ఇలా చేయాలని దేవుడు చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? మరి బంగారు దొండను పూజించడం లేదు, వీళ్ళు యెరూషలేముకి వెళ్తున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన స్థలానికి వెళ్ళి అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నారు. అంటే దేవుడు ఏది చేయమని చెప్పాడో దాన్ని చేస్తున్నారు. చూడండి, 2 విధాలుగా వారు దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నారు. 2 విధాలుగా దేవుని ఆజ్ఞలకు లోబడుతూ ఉన్నారు. ఒకటేమో దేవుడు చేయొద్దన్న దాన్ని చేయడం లేదు, మరి ఒకటి దేవుడు చేయమన్నది చేస్తున్నారు. విగ్రహాలకు నమస్కారం చేయొద్దని దేవుడు చెప్పాడు, విగ్రహాలు నమస్కారం చేయడం లేదు. నేను నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్న స్థలానికి మీరు వెళ్ళండి, అక్కడ బలులు అర్పించనని చెప్పి దేవుడు చెప్పాడు, దాన్ని వాళ్ళు చేశారు. అంటే దేవుడు చేయొద్దన్నది చేయడం లేదు, దేవుడు చేయమన్నదేమో చేస్తూ ఉన్నారు. ఇలాంటి విధానంలో దేవునికి లోబడాలి మనం. దేవుడు చేయొద్దంటున్న కార్యాలు ఏవైనప్పటికీ వాటి మనం చేయకూడదు. దేవుడు చేయమంటున్న కార్యాలను మనం చేసే వారంగా ఉండాలి. ఇలాగున మనము దేవునికి లోబడాలి. వారిలో దేవుని ఆజ్ఞలకు లోబడే విధానం ఉంది, మనం కూడా దేవుని ఆజ్ఞలకు లోబడాలి. అలాగే వాక్యలో మనం చూస్తున్నాం, మరి వారు యెరూషలేమునకు వచ్చినట్లుగా 16వ వచనం రాయబడింది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 11:16లో వారు యెరూషలేమునకు వచ్చారని చెప్పి రాయబడింది. ఎందుకు వచ్చారు? తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులను అర్పించడానికి. ఎందుకు వచ్చారు వాళ్ళు? తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించడానికి. అంటే వారు దేవునికి అర్పించేవారుగా ఉన్నారు. అంటే వారిలో సమర్పణ ఉంది. మనలో కూడా ఏముండాలా? సమర్పణ ఉండాలి. ప్రభు ప్రజలంగా మనము మన బలాన్ని దేవుని కొరకు, దేవుని పని కొరకు సమర్పించుకోవాలి. వింటున్నారా? ఏం సమర్పించుకోవాలా? మన బలాన్ని దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని కొరకు ఉపయోగించే వారంగా ఉండాలి. అంటే దేవుని కొరకు మనం పనిచేయాలా? గమనించండి, ఒక ఆయన చెప్తా ఉంటాడు. ఏమని చెప్తాడంటే మరి కూలికి వెళ్ళినప్పుడు రైతు ఉంటాడు కదా, చేను యజమాని. మరి ఆ రైతు కింద ఆ రైతు యొక్క పొలంలోనికి పనికి వెళ్ళినప్పుడు మరి ఊరికి గట్ల మీద తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, ఆ రైతు కూలిస్తాడా? ఎప్పుడు కూలిస్తాడు? చక్కగా పని చేస్తే కూలిస్తాడు. కొంతమంది గట్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు. అంటే ఏంది? మందిరానికి వస్తారు, ఏ పని చేయరు, ఇక వెళ్ళిపోతారు అంతే. పని లేనప్పుడైతే పర్వాలేదు, పని ఉంది, పని కనబడతా ఉంది, ఏం చేయాలా? మనము చేయగలిగినది చేయాలా? అప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే, మనం ప్రభు కొరకు పనిచేస్తున్నాం కాబట్టి, మన బలాన్ని ప్రభు కొరకు వేయపరుస్తున్నాం కాబట్టి, మరి దాన్ని గమనించి దేవుడు మనకు జీతం ఇస్తాడు. కాబట్టి మనము మన బలాన్ని దేవుని కొరకై వేయపరిచే వారంగా ఉండాలి, సమర్పించే వారంగా ఉండాలి. అలాగే మన సమయాన్ని కూడా ఏం చేయాలా? దేవునికి సమర్పించాలి. ఇప్పుడు ఎక్కువగా మన సమయం అంతా కూడా దేనికి సమర్పిస్తున్నాము అంటే చెప్పండి? సెల్ ఫోన్లకే మన సమయం అంతా సమర్పించేస్తున్నాం ఎక్కువగా. ఒకసారి మన సమయం అనేది ఎక్కువగా దేనికి సమర్పించబడుతుంది అనే దాని గురించి మనము పరిశీలన చేసుకుంటే, మరి సెల్ ఫోన్కే ఎక్కువ సమయాన్ని మనం వేపరుస్తున్నట్లుగా చాలామంది జీవితాల్లో మరి రుజువవుతుంది. వీళ్ళని గమనించండి, మన సమయాన్ని దేవుని కొరకు సమర్పించుకోవాలి. అలాగే మన యొక్క ధనాన్ని కూడా దేవుని కొరకు సమర్పించుకునే వారంగా ఉండాలి. వీరిలో సమర్పణ ఉంది. అలాగే వీరిలో ఉన్న 3వ అనుభవం ఏంటంటే, మనం గమనించవచ్చు, మరి
అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం 17వ వచనంలో మనం చదువుతూ వచ్చాం కదా, దావీదును సొలొమోను నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యోధా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. చూడండి, ఇక్కడ మరి రెహబామునకు సహాయకులైరి అని రాయబడింది. 2 రాజులు ఉన్నారు, గమనించండి. ఒక రాజు ఎవరు? యెరోబాము, 10 గోత్రాలకు రాజు. ఆ రాజ్యానికి సంబంధించిన వారే వీళ్ళు. మరొక రాజు ఉన్నాడు, ఆయనేమో రెహబాము. చూడండి, ఇశ్రాయేలు 12 గోత్రాలకు 2 రాజులు ఉన్నారు, అంటే 2గా విడిపోయారు. మరి ఒక భాగానికి యెరోబాము, ఇంకొక భాగానికి రెహబాము. ఇప్పుడు వీరిద్దరిలో మనం చూస్తే యెరోబాము ఎలాంటి వాడు? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. విగ్రహాన్ని జయించాడు, ప్రజల్ని పూజించమని చెప్పి తాను పూజిస్తూ వచ్చాడు, ప్రజల చేత కూడా పూజింపజేస్తూ ఉన్నాడు. ఎంతో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు యెరోబాము. రెహబాము జీవితాన్ని చూస్తే కొంతవరకు మంచితనం కనబడతా ఉంది. మనం 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవుడు యుద్ధానికి వెళ్ళొద్దని రెహబాముతో చెప్పినప్పుడు రెహబాము ఏం చేశాడు? దేవుని మాటకు లోబడి యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోయాడు. అంటే కొంత విధేయత ఉంది అతనిలో, కొంత మంచి ఉంది. ఇప్పుడు చూడండి, యెరోబాము చెడ్డవాడుగా ఉన్నాడు, రెహబాము కొంత మంచివాడుగా ఉన్నాడు. మరి వీళ్ళు యెహోవాను వెదకడానికి మనసు నిలుపుకుంటూ వచ్చిన వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరికి సహకారులుగా నిలుస్తూ ఉన్నారు అంటే మంచి వ్యక్తికి సహాయకులుగా వారు ఉన్నారు. చెడ్డ వ్యక్తిగా ఉన్నటువంటి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి యెరోబాముకి సపోర్ట్ చేయలేదు. వారికి ఆ యెరోబాముకి వారు సహకారులుగా ఉండలేదు. మంచి వ్యక్తిగా ఉన్న, కొంత మంచితనం కలిగి ఉన్న రెహబాముకు సహాయకులుగా ఉన్నారు. పిల్లలు, మన జీవితంలో మరి మనము మరి మంచివారికి సహకారులుగా ఉండాలి. మంచివారికి మనము సహకారులుగా ఉండి వారికి మన సహకారాన్ని అందిస్తూ అలాగున మనం ముందుకు సాగాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించే వారికి మన సహకారులుగా ఉండి మనం వారితో కలిసి దేవునికి వ్యతిరేకమైన విధానంలో మనం కూడా ముందుకు సాగే వారంగా ఉండకూడదు. కాబట్టి మన జీవితంలో మంచివారికి మనం సహకారులుగా కొనసాగుతూ ముందుకు సాగాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, దేవునికి వ్యతిరేకంగా జీవించే వారికి సహకారులుగా మనం ఉండి వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్టు మనం కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించే వారంగా ఏమాత్రం ఉండక మరి మంచితనం కలిగి మంచిగా జీవిస్తున్న వారికి మన సహకారులుగా ఉండి వారిలాగా మనం కూడా మంచితనం కలిగి ముందుకు సాగే వారంగా ఉండాలి. మంచి వారికి వారు మంచి వ్యక్తికి సహాయం చేసేవారుగా ఉంటున్నారు, సహకారులుగా నిలిచారు. మనం కూడా అలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. గమనించండి, యెహోవాని వెదకడానికి మనసు నిలుపుకుంటూ వచ్చిన వీరు 3 సంవత్సరములు మరి రెహబామునకు సహాయకులుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. వారు కలిగి ఉన్న అనుభవాలు ఏంటో మనం చూస్తూ వచ్చాం. వారు కలిగి ఉన్న యొక్క అనుభవాలు మనలో ఉన్నాయా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఈ యొక్క అనుభవాలు మనలో లేకపోయినట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కొరకు నికనైనా ఈ అనుభవాలు కలిగి జీవించుట కొరకై ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ఈ సమయంలో 3 దినములు 3 నెలలు 3 సంవత్సరములు అనే ఈ మాటలు రాయబడిన సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. మరి ఈ 3 సందర్భాల్లో ఎవరున్నారో, వారు ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారో మనం వింటూ వచ్చాం. వారు కలిగిన అనుభవాలు మనలో ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ లేకపోయినట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని మరి ఇకనైనా వారు కలిగిన అనుభవాన్ని కలిగి జీవించేదాని కొరకై ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక.